సార్ నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఫైన్. కొండా విజయ్ కుమార్ గారు ఒక మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాలేదు, కార్పొరేటర్ కాలేదు, ఒక వార్డ్ మెంబర్ కాలేదు, ఏ పార్టీ జెండా కూడా ఇంతవరకు ఎత్తుకోలేదు మీరు ఇప్పటి వరకు కూడా. మరి ఇంత ఏ పొజిషన్ కూడా తీసుకోకుండా మీరు ఉన్నప్పుడు వాళ్ళందరికీ లేని పాపులారిటీ మీకు షేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో ఎలా వచ్చింది? పాపులారిటీ కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు, వచ్చిందని మీరే చెప్తున్నారు. అంటే మాకున్న గ్రౌండ్ రిపోర్ట్ అది. మీ కాన్స్టిట్యున్సీలో ఓకే, మనం గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే రొటీనే బ్రదర్. నేనేం పెద్ద పాపులారిటీ కోసం ఎప్పుడు నేనేం ఆలోచించలేదు. ఇక పాపులారిటీ అంటే మీ పేరు తెలియని వాళ్ళు అంటూ లేరు, నేను అంటున్నది అది. అంటే ఎలా ఉంటుందంటే, కొన్ని మనం ఏదైనా సొసైటీకి నచ్చే పనులు చేస్తే ఆటోమేటిక్ రికగ్నైజ్ ఇస్తుంది, అదే పాపులారిటీ. మొన్న ఒకటి మనం చూసాం ఈ మధ్య సోషల్ మీడియా, ఒక అబ్బాయి టీ తాగి తను నవ్వే స్మైల్ వెరీ పాపులారిటీ అయిపోయింది. అంటే రికగ్నిషన్ అయింది, వాటి పాపులారిటీ. పాపులారిటీ వేరు, బ్రాండ్ వాల్యూ రావడం వేరు. నేను అంటుంది బ్రాండ్ వాల్యూ మీకు ఎలా వచ్చింది అంటే, బ్రాండ్ వాల్యూ అని ఎలా అంటున్నానంటే కాన్స్టిట్యుయెన్సీలో ఓకే, అంటే చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ ఏరియాలో షేర్లింగపల్లి కాన్స్టిట్యుయెన్సీలో బయట గురించి కూడా ఉంటుంది, బట్ నేను స్పెసిఫిక్గా మీరున్న ఏరియా గురించి మాట్లాడుతున్నాను. ఓకే, మీ పేరు చెప్తే 10 మందిలో 9 మంది కన్నా మీరు తెలిసి ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ ఫ్యాక్టర్. అట్లీస్ట్ 15 అబోవ్ నుంచి, యూత్ నుంచి పెద్దవాళ్ళ వరకు మీ పేరు చెప్తే గుర్తుపట్టని వాళ్ళంటూ లేరు. అది ఎట్లా సాధ్యమైంది మీకు? అంటే ఇక మనకు జస్ట్ ఇక మనం వెళ్తున్నాం కదా, మేము వెళ్ళే ట్రాక్ అలా ఉంది. అచ్చా, మీ బ్యాక్గ్రౌండ్ వల్ల. బ్యాక్గ్రౌండ్ ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? నేటివ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ రంగారెడ్డి జిల్లా షాబాద్ అని టౌన్లో. అక్కడ అయ్యాక నేను స్టడీ పర్పస్ ఇక మేమందరం ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము. ఫ్యామిలీ స్టడీస్ తర్వాత బిజినెస్ ప్రింటింగ్ లైన్ ఉండేది. దాని తర్వాత నాకు ఒక ప్రధాన పత్రికలో రిపోర్టర్గా, సింగర్గా అవకాశం వచ్చింది. 2003 నుంచి జాయిన్ అయ్యాను. దాని తర్వాత అలాగే తర్వాత స్విమ్మర్, నాకు స్పోర్ట్స్ కనెక్టివిటీ ఎక్కువ. ఆ స్పోర్ట్స్ నుంచి ఇలా అవుతూ ఇక తర్వాత నా బిజినెసెస్ అవి నాకున్న సోర్స్ అన్నీ. ఓకే, సో ఫస్ట్ మీ జర్నీ అనేది బిజినెస్ అనేది తీసేస్తే జర్నలిస్ట్గా వచ్చారు. మీరు ఏ ఛానల్లోకి వచ్చారు? ఛానల్ కదండి, న్యూస్ పేపర్ అండి, ఈనాడు. మీరు స్టింగ్ ఆపరేషన్ బాగా ఎక్స్పర్ట్ అని విన్నా. పర్లేదు, కొద్దిగా యాక్టివ్గా ఉన్నాం మామూలు. ఓకే, ఎన్ని ఇయర్స్ చేశారు మీరు ఈనాడు పేపర్కి? 6 years. 6 years. దాని తర్వాత ఆంధ్రప్రభకి వచ్చారు. సో అప్పటి నుంచి స్టిల్ కూడా ఉన్నారా మీరు? ఉన్నారు, ఉన్నాను. ఓకే, ఎన్ని ఇయర్స్ అయ్యండి ఆంధ్రప్రభలో ఇప్పటికి మీకు? 19 years అవుతుంది. సో జర్నలిస్ట్గా మీరు ఇన్ని ఇయర్స్, మీ మేజర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఒక జర్నలిస్ట్గా ఉన్నారు. తర్వాత వేరే ప్రొఫైల్స్ అన్ని పక్కన పెడితే యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు జర్నలిజం మీద ఒపీనియన్ చెప్పండి. అంటే సొసైటీకి ఒక జర్నలిజం కానీ ఒక మీడియా ఛానల్ కానీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? జర్నలిస్ట్ అంటే 4th pillar ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు మామూలుగా. అది ఉండాలి. అది జర్నలిస్ట్, రియల్ జర్నలిజం చేసే వాళ్ళకి ఆ ఎథిక్స్ తెలిసిపోతాయి వాళ్ళకి. ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనము మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకే తెలిసిపోతాయి ఆటోమేటిక్. సో నేను మీ కాంట్రవర్సీ అయిన టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడతా, బట్ ఫస్ట్ జర్నలిజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు మీ నుంచి ఒక ఒపీనియన్ కావాలి. ఇప్పుడు కొన్ని ప్రముఖ ఛానల్స్, అది శాటిలైట్ కావచ్చు, వేరే మీడియా ఛానల్స్ కావచ్చు, పేర్లేం నేను తీసుకోవట్లేదు, బట్ కొంతమంది ఏంటంటే మీకు జరిగిన ఇష్యూ ఒకటి, ఓకే, మీ మీద జరిగిన ఇష్యూ ఒకటి, బట్ దాన్ని వాళ్ళు వేరే విధంగా చిత్రీకరించేసి కబ్జాదారుడను, కొండా విజయ్ కుమార్ కబ్జాదారుడు, కొండా విజయ్ కుమార్ స్కామ్స్టరు, కొండా విజయ్ కుమార్ అఫీషియల్స్తోని కుమ్మక్కయ్యి అవి ఇవి చేపిస్తుంటాడు అనేసి మొత్తం ఎలిగేషన్స్ వేస్తున్నారు కదా. సో మీ దృష్టిలో అలా ఎలిగేషన్ వేస్తున్న ఒక ఛానల్ ఏ ప్రూఫ్స్ కూడా చూపించకుండా చేస్తుంది కదా, దీన్ని మీరు ఏమంటారు? అంటే జర్నలిస్ట్ ఎవిడెన్స్ ఉంటే హ్యాపీ, అంటే పబ్లిక్ గిట్ట, సమాజం గిట్ట తెలిసిపోతుంది. ఇక లేది ఎవిడెన్స్, ఇప్పుడు నేను అన్నదానం చేస్తున్నాను, ఎవరైనా వచ్చి చెక్ చేసుకో, ఒక 200 పీపుల్కి చేసి నామినల్గా ఇట్లా ఏదో క్లోజ్ చేస్తారు అనడం అంటే, నేనైతే వాళ్ళ అన్నదానికి నేను కౌంటర్ అయ్యాను. ఏదున్నా భగవంతున్నా చూసుకుంటాడు. వాళ్ళ జర్నలిజం ఏంటనేది వాళ్ళ 200 పీపుల్కి వాటర్ లేదను, బ్యానర్స్ 1 month పెట్టానను, ఏదో ఇంకా సర్టిఫికేట్స్ ఏదో అది ఇది ఏదున్నా ప్రతిదానికి ఈ ఎలిగేషన్ నాకు ఏది మన కొన్ని సర్టిఫికేట్ల గురించి మాట్లాడతారు. ఇప్పటిది కాదండి, ఎప్పటి నుంచో ఉంది మామూలుగా. అది ఇప్పుడు 8 years నుంచి నడిపిస్తున్నారు. ఇప్పుడు అంతా కంప్లీట్ ఆన్లైన్. మీకు తెలియదు ఏముంది, ఆఫ్లైన్ ఏది ఉండదు. అసలు ఎక్కడ స్కోప్ ఉంటుంది మామూలుగా చెప్పండి. అంటే నేనేమంటున్నానంటే, మీ ఉద్దేశంలో ఛానల్స్ ఇలాంటి పనులు చేయడం వాళ్ళకి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటున్నా. నాకేం అర్థం కావట్లేదు, చూడాలి. నేను ఒకప్పుడు మేము చూసేట ఎలా ఉండేదంటే, ఒక ఎలిగేషన్ ఇచ్చినప్పుడు ఇదిగో ప్రూఫ్, ఒక మాట అనగానే ఇదిగో ప్రూఫ్, ఇదిగో వీడియో, లేకపోతే ఇదిగో డాక్యుమెంట్ అనేసి ఇవన్నీ చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏమైతుందంటే, ఏ ప్రూఫ్ లేకుండా ఏం లేకుండా కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటా వెళ్తా, మేము ఇట్లాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా, అది వాళ్ళ మోటో ఏమై ఉండొచ్చు? ఇలాంటి జర్నలిజం అని మీరు ఏం చెప్తారు? ఇక పబ్లికే తెలిసిపోతుంది ఏందనేది, పబ్లికే తెలిసిపోతుంది మామూలు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మామూలు. ఉందంట, అవునంట, ఇదంట, అదంట కన్నా ఉంది అనేది బాగుంది. సో జర్నలిజం అలానే ఉండాలంటారు మీరు, అంతే కదా? అంతే కదా. జర్నలిజం అంటే ఇది ఉంది, ఇది జరిగింది, ఉందంట, అదంట, ఇదని ఉంది అనేది ఉండాలి.
సో మీరేమన్నా ఫీల్ అవుతున్నారా ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు మీ మీద? లేదు అంటే ఫీల్ అనేది బాధ దాని ఉంటుందా? అంటే ఎక్కడన్నా మనిషి యాక్చువల్గా ఉంటుందా? మనిషికి బిజీ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా బిజీ ఉంటాను. Hmm. సరే ఓకే, తెలిసినా సరే నా కాన్ఫిడెంట్ లెవెల్ వేరు, నేను వేరు, అంత వేరు. నాకు పెద్ద సరే ఉన్నప్పుడు ఏదైనా ఉన్నదానికి నేను ప్రాపర్గా ప్రూఫ్స్ ఎవిడెన్స్ వచ్చినప్పుడు దానికి నేను ఆన్సర్ చెప్తాను కదా, అవును చెప్తాను. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ ఒక మాట అడుగుతానండి. కొండా విజయ్ కుమార్ గా ల్యాండ్ కబ్జాలు ఏమైనా చేశారా? జీరో అండి, ఇక్కడ అంత ఛాన్స్ లేదు. అంత నాకు అది మామూలుగా అంటే ఇప్పుడు అంటే ఒకవేళ కొండా విజయ్ కుమార్ కబ్జా చేసేది ఉంటే ఇప్పుడు నాకు నేనంటే నా ఐటీ రైట్స్ కాలేదండి నా మీద. నేను అటు నుంచి వెళ్తుంటే వాళ్ళు క్యాచ్ చేశారంటే రైట్స్ కాలేదు నా పైన. రైట్స్ అయినా సరే ఆన్సర్ చెప్పాల్సిందే కదా. అవును. మామూలు ఇప్పుడు ఆ ఎలిగేషన్స్ అనేది ఇప్పుడు వస్తున్నాయి నాకు, మన ఇంతకుముందు రాలేదు. ఎప్పుడో 2019లో వచ్చాయి. మళ్ళీ అక్కడికి ఏదో మళ్ళీ దానికి ఎవిడెన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కొందరికి నేను డబ్బులు ఇవ్వాలి ఏదో అది చేశాను, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మరి ఇన్ని రోజుల నుంచి బయటికి రాకుండా ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేది అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 1,70,00,000 ఇక్కడ మీ దగ్గర నుంచి రావాలా, ఎప్పటి నుంచో 2019, 2018, 17 అంటున్నారు. అవును. మరి అంత బాధపడుతున్న వాళ్ళు ఇంత మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఎస్, మీకు ఒక ఎస్యూ వస్తే దానికి అటాచ్ చేసుకొని ఎందుకు వస్తున్నారు? ఇన్ని రోజులు ఎందుకు రాలేదని అదే అర్థం కావాలి. మీకు కూడా అర్థం కావట్లేదా? అదే కదా. మీ మీద ఐటీ అది దాడనొచ్చు, లేకపోతే ఒక మిమ్మల్ని క్వశ్చనింగ్ అనొచ్చు, అది నిజంగా జరిగిందా లేకపోతే మీరు దాన్ని జరిగిందని వాడుకుంటున్నారా? అమ్మో అలా ఉంటుందా? అలాగే ఉంటుందా? జరిగిందని వాడుకోవడానికి ఏముంటుంది, మామూలు నాకే ఇబ్బంది కదా. దానిలో ఇబ్బంది ఏముంది? అవునండి, ఐటీ రైట్స్ జరిగినాయనంటే ఇప్పుడు ఐటీ వాళ్ళకి ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఛానల్స్ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయింది. ఐటీ వాళ్ళు అయితే చెక్ చేసుకుంటారు కదా, అవును. ఐటీ వాళ్ళు ఎక్కడ ఉందని చెప్పేసి ఉల్టా దాన్ని ఇబ్బంది అవుతుంది కదా. అంటే నేనేమంటున్నానంటే మీరు అంటే ఒకవేళ అట్లా చేయించడానికి కారణం కూడా ఏమైండొచ్చు అంటే మీరు ఒక గోల్డ్ మ్యాన్గా ఉన్నారు, మీకు ఒక లెగసీ ఉంది, మీకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, యు ఆర్ వెల్ ఎనఫ్ టు మెయింటైన్ దట్ గోల్డ్. ఓకే, జెన్యూనిటీ ఉంది. ఓకే. బట్ సొసైటీలో ఎలా అయిపోయిందంటే మీలాంటి ఒక పెద్దవాళ్ళని చూసి, మీలాంటి రోల్ మోడల్స్ని చూసి ఇదే ఇప్పుడు మిమ్మల్ని గోల్డ్ మ్యాన్గానే రెస్పెక్ట్ ఇస్తున్నారు మీరు అనుకుంటున్నారా? మీకున్న రెస్పెక్ట్ సొసైటీలో ఓన్లీ గోల్డ్ మ్యాన్ వల్లనే వచ్చిందా? మీకు తెలియదు ఏం సార్, నేను 2016లో హోప్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్, అంతకన్నా బిఫోరే నేను చాలా సర్వీస్ చేస్తాను. అవును. నాకు ఈ గోల్డ్ మ్యాన్ అనేది బయట వాళ్ళకి సార్, మీరు ఒక్కసారి నా సోషల్ మీడియా నా హోప్ ఫౌండేషన్ గురించి చూడండి మీరు ఒకసారి, ఏంటనేది తెలుస్తుంది. పోనీ నేను నా అంబిషన్ ఇంకేదో ఉంది, ఇంకే దానికోసం చేసేది కాదు. ఇవాళ ఇప్పుడు చేస్తాను, నేను నెక్స్ట్ మర్చిపోతాను, నెక్స్ట్ మినిట్ నాకు ఐడియా గిట్టు ఉండదు. అలాంటి స్టెప్పే ఒకవేళ కొండా విజయ్ కుమార్ గారు చేశారా అంటే ఐటీ నేను మిమ్మల్ని అడిగాను, కొండా విజయ్ కుమార్ గారి మీద ఐటీ దాడులు నిజంగా అయ్యాయా లేకపోతే అయ్యాయని పబ్లిసిటీ చేసుకొచ్చారా? అయ్యాయండి, దాడులు అవ్వలేదు. జస్ట్ ఇక మీకు క్వశ్చనింగే, కస్టడీలోకి తీసుకోవడం, క్వశ్చనింగ్ చేయడం, క్వశ్చనింగ్ అవ్వాలి. సో దీనివల్ల ఏమవుతున్నానంటే నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు వేసిన గోల్డ్ రియలా కాదా అనేది పబ్లిక్కి ఎలా తెలుస్తుంది, లేకపోతే వేరే వేసిన రియలా కాదని తెలుస్తుంది. సో ముందు మీరు సర్టిఫై అవ్వాలంటే ఐటీ వాళ్ళే సర్టిఫై చేశారనే టాపిక్ బయటకు వస్తే మీది రియల్ అని ప్రూవ్ అయిపోయింది. సో ఆ స్టెప్ కోసం ఏమన్నా ఇట్లాంటి గ్రౌండ్ వర్క్ జరిగిందా లేకపోతే నిజంగానే అటాక్ జరిగింది? ఎందుకంటే మీరు ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారు, తిరుగుతుంటారు, కంటిన్యూస్ ట్రావెల్ ఉంటారు కదా. జరిగింది. ఓకే, సో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఏమైంది అనేసి? అంటే అంత టైం లైన్స్ అని కాదు. నేను తెలంగాణ హాకీ ప్రెసిడెంట్, మాది అవార్డ్ ఫంక్షన్ ఉంది 27th. నేను 26th ఈవినింగ్ 5:30కి నాది ఇక్కడ డిపార్చర్ టైం, 4:30కి నేను బోర్డింగ్ టైం వెళ్ళాను లోపే నాకు జస్ట్ ఎప్పుడు లేదు, రెగ్యులర్ వెళ్తుంటాను. సేఫ్ వాళ్ళు ఎందుకు आपसे अब आपका गोल्ड चेक करेगा, आपको ఐటీ वाले भी आपको ఆన్సర్ बोलना पड़ेगा. నేను రెడీ అన్నాను, గోల్డ్ చెక్ చేశారు, ఐటీ వాళ్ళు వచ్చారు, డిక్లరేషన్ ఇచ్చాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఐటీ వాళ్ళే కదా ఇక్కడ హైదరాబాద్లో. తర్వాత నాది 5:30కే ఫ్లైట్, మళ్ళీ నన్ను అక్కడికి పంపించారు. అక్కడ వెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్లీ 7:55కి నాది అరైవల్ టైం వెంటనే నేను బయటికి 50 minutes వచ్చాను. ఇమ్మీడియట్లీ నన్ను అక్కడున్న ఎయిర్పోర్ట్ ఐటీ ఆఫీసర్స్ నన్ను రమ్మన్నారు. आपसे कुछ बात करने का, आप जरा हमारे साथ आइए అన్నారు. చలో గో హెడ్ అని నేను వెళ్ళాను. వెళ్ళకపోయిన వెంటనే నాకు అర్థమైంది, ఇప్పుడు నేను సొసైటీలోనే. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇక్కడ వీళ్ళు ఎంక్వైరీ చేయగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా నేను అట్లా అనుకోలేదు. నేను హైదరాబాద్ రిటర్న్ వచ్చాక అడుగుతారేమో అనుకున్నాను, రిటర్న్ ఫ్లైట్లోనే వచ్చేప్పుడు ఇక్కడ అడుగుతారు అనుకున్నాను. ఓకే బట్ అక్కడే. సో అక్కడ మిమ్మల్ని ఆపారు. ఎట్లా ఉంటే వాళ్ళ బిహేవియర్ మీతోటి? చాలా బాగుందండి. ఆఫీసర్స్ ఎడ్యుకేటెడ్స్, అంటే వాళ్ళ ఆబ్లిగేషన్ ఏంటి అసలు? వాళ్ళు ఏంటంటే आपका क्या है, ఒరిజినల్ గోల్డ్ है क्या, గోల్డ్ रहे तो इसका सोर्स क्या है आपका, कब खरीदो, అది అవన్నీ అడిగారు. ఇప్పుడు గోల్డ్ మ్యాన్గా మీరు స్టార్ట్ చేసిన జర్నీ అందరికి తెలుసు. అవును. బట్ మీరు పబ్లిక్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇన్ఫ్యాక్ట్ ఇండియా వైడ్ కూడా ఒక టైంలో ఫేమస్ అయ్యారు ఒక ఇన్సిడెంట్ వల్ల. ఓకే, అదేంటి మీరు చెప్పండి. టీటీడీలో దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా అది అంతే, అంత పెద్ద అక్కడ ఫెమిలియర్ అనేవాడికి నేను మాట్లాడాను ఆ విషయం. అంటే టీటీడీకి సంబంధించి అలా కాదండి, అంటే అలా అని కాదు, అక్కడ న్యూస్ రావడము బాగా వైరల్. చేశారండి.
అక్కడ భక్తులు కానీ వీళ్ళందరూ చూసి అప్పుడు అక్కడ చాలా అయింది. అప్పుడు ప్రధాన పత్రికలలో ఆ, వార్తలు ప్రచురమయ్యాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది, ఇన్స్టాలో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల వచ్చింది. ఈ గోల్డ్ మ్యాన్ అనే ఈ పదం ఏదైతే ఉందో ఓకే, కొండా విజయ్ కుమార్ గారికి ఐడెంటిటీనా రెస్పాన్సిబిలిటీ ఇవాళ? నాకైతే రెస్పాన్సిబిలిటీగానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్ లాగా ఉన్నారు అనుకోండి, అవును అవును, మీరు ఏం చేసినా అది పబ్లిక్ ఎఫెక్ట్ కాదు, ఏం చేసినా మిమ్మల్ని చూసి ఎవరు అనుకోరు. అడుకోరు. బట్ మీరు ఒక గోల్డ్ మ్యాన్గా ఒక ఐడెంటిటీ మీకు వచ్చేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కదా. నమ్ముతారా? అదే ఒప్పుకుంటారా? రెస్పాన్సిబిలిటీ మీరు ఎప్పుడైనా అంటే మన కనుక్కోవచ్చు. బిహేవియర్ అదే మీరు అది నమ్ముతారా అంటున్నా. నమ్ముతాను. ఈ మీకున్న ఈ పొజిషన్ ఒక రెస్పాన్సిబిలిటీ అని నమ్ముతారు ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఆఫీసు పబ్లిక్కి టైం ఇవ్వడము, తెలిసిన వాళ్ళకి ఏదో మంచి చెడు అంటే రెస్పాన్సిబిలిటీ తోటే కదా. ఇప్పుడు నేను పేరు చెప్తా. సూర్యాబాయ్ అని ఒక వ్యక్తి ఉన్నారు. ఓకే, ఆయన కూడా మీ దగ్గరకు వస్తారు, ఫోటోలు దిగుతారు, సేమ్ మీరు గోల్డ్ దీనిలో ఉంటారు, ఆయన గోల్డ్ దీనిలో ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ అది చూసినప్పుడు మీరు అలాంటి వ్యక్తులు మీ దగ్గర ఎంటర్టైన్ చేస్తున్నారంటే, మీరు అలాంటి ఫొటోస్ దిగుతున్నారంటే ఆయనను కూడా గోల్డ్ మ్యాన్ అని, నిజమైన గోల్డ్ మ్యాన్ అని నమ్ముతారు కదా. సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీని మీరు కాపాడుకోవాలి కదా, అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి కదా. అంటే దూరం అంటే అట్లీస్ట్ అనాలిసిస్ మీకు తెలుసు, ఆ మనిషి ప్రొఫైల్ ఏమి ఉండొచ్చు, వాళ్ళు గోల్డ్ నిజంగా ఎఫోర్డ్ చేయగలరా లేదా, లేదా వాళ్ళ పరిస్థితి ఏంటి, అంత బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది మీరు జడ్జి చేయగలరు. సో ఆ ప్రొఫైల్ ఏంటనేది అందరికి ఓపెన్ బుక్. సూర్యాబాయ్ గారి ప్రొఫైల్ ఏంటనేది, అలాంటి వ్యక్తి అంత గోల్డ్ వేసుకొని రియల్ గోల్డ్ అయి ఉంటుందని మీరు నమ్మారా? సూర్యాబాయ్ గురించి ఈ మధ్యలో ఈ 2-3 డేస్ నుంచి, కానీ నాకు ఇంతకుముందు అయితే ఎప్పుడు ఒకటి బై సార్, మనకి ఇప్పుడు మీ డ్రెస్ చాలా బాగుంది, అది రేమండ్సా లెనిన్ క్లబ్ అనేది నేను గెస్ చేయలేను. బాగుంది అంటే బాగుంది బస్ అంతే. తనపై గోల్డ్ వేసుకున్నాడు, గోల్డ్ అంటే గోల్డ్ ఉన్నది అని అనుకున్నాను. గోల్డ్ మ్యాన్ అనేది పక్కటి మన దగ్గరికి వచ్చాడు, తిరుపతి వెళ్ళాడు, వచ్చాడు, ప్రసాదం ఇచ్చాడు, తీసుకున్నాము బస్ అంటే వస్తుంటాడు అప్పుడప్పుడు అన్నదానిలో. కరెక్టే. నేను అంటుంది అట్లా మీరు పబ్లిక్గా ఫొటోస్ ఇవ్వడం వల్ల నేను అంటుంది మీ బ్రాండ్ షాడో ఆయన మీద పడి ఏమైందంటే సార్, లాస్ట్ టైం ఒకటి నన్ను ఇలాగే ఒక అతను ఫోటో తీసుకొని ప్రొఫైల్లో పెట్టుకున్నాడు డీపీలో. అతను ఎవరికో ఏదో విషయంలో ఇబ్బంది పెట్టాడట, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను పబ్లిక్ వస్తూనే ఉంటారు మన దగ్గరికి, వీళ్ళు ఎవరా వాళ్ళు ఎవరా అని చెప్పేసి మనం అడగలేము. మామూలుగా అడిగే పరిస్థితి అంటే తెలిసిన వాళ్ళైతే రానియము, తెలియని వాళ్ళైతే మీరు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏందని మనం అడగలేము కదా. ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో మీరు గోల్డ్ వేసుకుని ఉండి ఆయన గోల్డ్ వేసుకుని ఉండి డెఫినెట్గా చూసేటోళ్ళు ఏమనుకుంటారు, మీరు అయితే ఫేక్ గోల్డ్ మ్యాన్లో లేదా నిజంగా మీ పక్కన క్యాలిబర్ లేని అయితే మీరు ఎంటర్టైన్ చేయరు అని ఒక నమ్మకం. నేను అంటుంది ఒక కామన్ ఒక ఇన్స్టా ప్రొఫైల్ చూసి ఒక కామన్ మ్యాన్ లాగా నేను అడుగుతున్నాను. అప్పుడు ఆయనను కూడా నమ్ముతారు కదా, సేమ్ అదే అయి ఉండొచ్చు అనేసి నమ్ముతారు కదా. అది మీరు రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యి ఇట్లాంటి ఫిల్టరేషన్స్ ఎందుకు చేసుకోరు అంటున్నా. కొద్దిగా ఆలోచించలేదు, ఇక మీదట ఆలోచిస్తారా? ఎందుకంటే అవి కాపర్ మ్యాన్ అని వస్తుంది కదా టాపిక్. కాపర్ మ్యాన్ ఆలోచించాలి. మీరు వెళ్ళారు, తిరుపతికి వెళ్ళారు, ఓకే, ఒక ఐడెంటిటీ ఇది వచ్చింది కదా. ఓకే, సేమ్ అదే ఆయన 24th మార్చి కూడా వెళ్ళారు, అలాగే ఓకే సూర్య గారు కూడా. ఓకే ఓకే, మీకు అది హట్టింగ్ అనిపించిందా? మీ ఈగో హట్ అయింది అట్లా? మామూలుగా లేదు అస్సలు. మీకు అంటే ఈగో హర్టింగ్ ఆ సీ అనేది నా దగ్గర ఎక్కడ లేదండి. ఓకే, పక్క పక్క అస్సలు అస్సలు కొంచెం కూడా. మీ డ్రెస్ చాలా బాగుంది, మీ దాని ముందు నాకు నథింగ్ అనిపించింది. అట్లాది కాదండి, ఇప్పుడు డ్రెస్సులు అనేది వేరే అంటే ప్రతిదీ లేదు మీరు ఈగో హట్ అయితే అదే మీకు తెలియదేముంది, అది అట్లా ఉండదులేండి మామూలుగా. కొండ విజయ్ కుమార్ గారికి ఈగో హట్ కాలేదు అస్సలు సవాలేదు. సరే, ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఐటీ రిలేటెడ్ ఏదో జరిగింది, ఓకే, ఇప్పుడు సేమ్ ఐటీ ఆయన ఒక్కడి దగ్గరికి ఎందుకు పోయింది అంటున్నారు? అసలు చాలా మంది గోల్డ్ మ్యాన్లు ఉన్నారు కదా. అవును, మీ టచ్ అయిన ఐటీ కరెక్ట్గా ఆయన ఒక్కడి దగ్గరికి ఎందుకు పోయింది, అనేది ఫేక్ గోల్డ్ అనేది బయటకు ఎందుకు వచ్చింది? మీ ఉద్దేశంలో కొందరు ఏమంటున్నారంటే నా దగ్గర నెంబర్ చూసి కాల్ చేశారని చెప్పేసి, కొందరు నాతో ఫోటోలు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. నాకంటే అంటే తను గోల్డ్ మ్యాన్ గా ఉన్నాడు కాబట్టి ఐటీ వాళ్ళు చాలా మంది ఇంకా గోల్డ్ మ్యాన్లు ఓకే ఆయన ఒక్కడి దగ్గరికి ఎందుకు పోయారు అనేసి, మీ నెక్స్ట్ అట్ ఎందుకు పోయారు అంటే ఇమ్మీడియట్ ఆ రోజు ఢిల్లీ వెళ్ళేప్పుడు అతను ప్రసాదం తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. అచ్చా, ఆ రోజేనా? ఓకే. సో నేను 4:30కి నాది బోర్డింగ్ టైం, నేను 3కి వెళ్ళాలి, అతను 1:32కి వచ్చాడు. ఓకే. సో అట్లా మీ ఫోన్లో ఫొటోస్ చూడటం వల్ల అటేమన్నా ఇదేందంటారు మీరు? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది నా క్వశ్చన్ కాదు, నేను అనేదంటే బయట ఇట్లాంటి రూమర్స్ కూడా వస్తుంటాయి. ఆయన కూడా ఏదో వీడియోలు పెడతా అది కొద్దిగా మీ మీద డైవర్ట్ అయ్యేలాంటి కొన్ని పాయింట్స్ని, అంటే ఎగ్జాక్ట్గా ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఏవైతే పాయింట్స్ మాట్లాడారో ఈయన కూడా అవే పాయింట్స్ని తీసుకొచ్చి మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. నేను అందుకే ఇది ఓపెన్గా అడుగుతున్నాను మిమ్మల్ని, అంతకుమించి ఇంకేం లేదు. సో కొండా విజయ్ కుమార్ గారికి అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే టైం లేదు, అవసరం కూడా లేదు, అంతేనా? లేదండి. ఓకే, సరే, ఇప్పుడు అది వదిలిపెట్టేసేయండి, మనం ఒకసారి మీ డివోషనల్ సైడ్ టాపిక్ వద్దాం. ఓకే ఓకే. మీ దృష్టిలో భక్తి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి?
ఇంకా అంటే వాస్తవంగా అంత పెద్దగా చెప్పేంత నా దగ్గర లేదు. భక్తి గురించి అయితే నేను చెప్పేది. సో కొండ విజయ్ కుమార్ గారి దృష్టిలో భక్తి అంటే ఏంటి? భక్తి అనేది ఇవాళ సమాజానికి ఎంత అవసరం? చాలా అవసరం ఉంది. మనిషి ఒక మంచి ఆధ్యాత్మికంగా మామూలుగా భక్తి అనేది ఇప్పుడు కాదు, తరతరాలుగా మనకి వచ్చేది. ఆ భక్తి అనేది ఉండాల్సిందే, ప్రతి ఒక్కరూ దాన్ని పాటించాల్సిందే. ఓకే. ఎవరెవరి మతపరంగా ఉంటే వాళ్ళు. సో హాకీ అనేది మన ఇండియాలో అంత నేషనల్ గేమ్. నేషనల్ గేమే, కానీ అంతగా దాన్ని అగ్రెసివ్గా ఎప్పుడో ఎవరు తీసుకెళ్ళినట్టుగా కనపడట్లేదు. అది జరగట్లేదా, లేకపోతే మీడియా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు అంటారా? కొద్దిగా 2 కారణాలు. బట్ ఇప్పుడు ఉన్న అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ ఉందండి. మీకు మనది చూశారు లాస్ట్ ఒలింపిక్లో మనది థర్డ్ ప్లేస్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది. చాలా హాకీ చాలా మంచి టీం ఉందండి. టీం ఉంది. మనకి లక్కీగా మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మన దగ్గర హాకీ వరల్డ్ కప్ అయింది. చాలా మంచి, అసలు మనకి నేషనల్ వైడ్గా మంచి పేరు వచ్చేసింది. హాకీ అనేది మంచి ఫిట్ గేమ్. మేము ఇప్పుడు వెళ్తున్నాం మోటివేట్ చేయడానికి, స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ అవన్నీ పెట్టేసి. సో మీ పాత్ర అంటే ఎంత యాక్టివ్గా ఉంటుంది ఈ హాకీని మన స్టేట్స్లో ప్రమోట్ చేయడానికి కానీ, దీన్ని కూడా ఒక రికగ్నిషన్ తెచ్చేదానికి కానీ మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా ఉండదు. ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా ఇది ఎలక్టెడ్, నామినేటెడ్వి కాదు, ఇది ఎలక్టెడ్ పోస్ట్. ఇది కూడా ఎలక్టెడ్ పోస్ట్? ఎలక్టెడ్ అండి. నాకు పాస్ట్ మీరు ముందు కూడా హాకీ ప్లేయరే కదా? నేను స్విమ్మర్ని, బట్ అథ్లెట్. ఓకే. అయితే మీకు లాస్ట్ టైం ప్రెసిడెంట్ వేరే ఉన్నారు, తనకి నాకు ఎలక్షన్స్ అయ్యాయి. ఓకే. ఓకే. సో అంటే ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? హాకీని ఫస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఇప్పుడు మనకు టర్ఫ్ ఒక ప్రాబ్లం ఉంది, టర్ఫ్ ఇప్పుడు గచ్చిపోలు అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పూజ చేయడం, మిగతా వాళ్ళకి గేమ్స్ ఏదో ఒక దాంట్లో ఉండాలి అనేది హాకీ సైడ్ గిట్ట ఉండండి అని చెప్పేసి చెప్పడం. ఏదైనా ఉన్నా మేము సపోర్ట్ చేస్తాం, మేము పూజ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ ఖచ్చితంగా మీరు అసోసియేషన్ నుంచా మీ హోప్ ఫౌండేషన్ నుంచి? కొన్ని హోప్ ఫౌండేషన్ నుంచి, కొన్ని ఏమో హోప్ ఫౌండేషన్, కొన్ని అసోసియేషన్ నుంచి చేయాల్సి వస్తుంది. ఓకే. సో గవర్నమెంట్ నుంచి కూడా దానికి సపోర్ట్ వస్తుంది? గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీ చారిటీ గురించి ఒక మాట నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు ఏంటంటే రెగ్యులర్గా కూడా అంటే మీ డే మీరు చూసుకుంటే నాకు తెలిసి అట్లీస్ట్ 10-20% మీది చారిటీ కిందికి ఉంటుంది. అంటే మీరు కావాలని ప్లాన్ చేసుకొని ఒకటి చేయాలని కాదు, బట్ మీ జర్నీలో మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏమవుతున్నా అక్కడ ఎవరన్నా మీకు పేదవాళ్ళు కనపడ్డా, లేకపోతే ఏదైనా ముసలి వాళ్ళు అయితే బట్టలు లేకుండా ఈ పైన చలికాలంలో బ్లాంకెట్స్ లేని వాళ్ళు, లేకపోతే పేదరికంలో ఉన్న వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీరు ఆన్ ద స్పాట్ వాళ్ళకి ఆపుతారు, హెల్ప్ చేస్తారు, వాళ్ళకి ఇస్తుంటారు, వాళ్ళకి అవసరమైనంత ఏదో మీకు తోచినంత హెల్ప్ చేస్తున్నారు కదా. అవి మీరు చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ దాన్ని కూడా రీల్ చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నారు కదా. మీరు సేవ మీ మనసుతో చేస్తున్నారా, వాళ్ళ కోసం సహాయం వస్తుందని చేస్తున్నారా, లేకపోతే మీ పబ్లిసిటీ వస్తుందని చేస్తున్నారా? మీ సేవ అనేది నేను మనస్ఫూర్తిగా చేసేసి, మరి దానికి రీల్లో ఎందుకు పెట్టాలి? దాన్ని మళ్ళీ ఒకరితో షూట్ చేయించి, దాన్ని ఎడిట్ చేయించి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి మీరు ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు ఆ రీల్ ద్వారా? తెలీదు, మన చేసిన పని నలుగురు తెలియడము. ఓకే. బట్ ఓకే, ఇలాంటివి చేయొచ్చు, చెయ్యాలి అనేది మా మెసేజ్ ఇవ్వడం. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు చేస్తున్నానని జనాలకు చూపించుకోవడానికా, లేకపోతే నేను చేస్తున్నాను ఎవరైనా అవసరం ఉంటే నా దగ్గరికి ఇంకా అప్రోచ్ అవ్వాలనే మార్గాన్ని క్రియేట్ చేయాలి? అంటే లాస్ట్ టైం నా ఇంటెన్షన్ అదే ఉండే. ఉంటే చూసిన వాళ్ళు వస్తుంటారు, చాలా మంది వస్తుంటారు, చేస్తుంటారు, మామూలు చూస్తుంటారు, చేసేవాళ్ళు దాన్ని చూసి వచ్చేవాళ్ళు గిట్ట ఉన్నారు. నాతో అయినంత మాత్రం నేను చేస్తుంటాను. ఓకే. సో స్పోర్ట్స్కి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ కదా? చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత డిసిప్లిన్ లైఫ్లో? చెప్పాను కదా, నేను 8 స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్ ఎవరైనా సరే 6 లోపే డిన్నర్ ఫినిష్ చేసేయాలి. ఏదో లైట్ తీసుకుని 8కే పడుకోవాలి. మార్నింగ్ 4 o'clock వరకు ఫీల్డ్లో ఉండాలి. అది ఏ ఫీల్డ్ అయితే డిఫరెంట్ వేరే, ఇప్పుడు ఆటోమేటిక్ ఆ సిస్టము ఆ లెక్క అంతా వేరేనే ఉంటుంది. సో మీరు లైఫ్లో చాలా బిజీ జర్నలిస్ట్గా స్టిల్ కూడా ఉన్నారు. హోప్ ఫౌండేషన్ ద్వారా మీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అవునా? ఇన్ని చేస్తున్నారు కదా. అవును. అయినా కూడా మీరు మీ ఒక కల్చరల్ సైడ్ ఉంటుంది మీది. అవును. మీరు మంచి సింగరు, మీరు మంచి డాన్సరు. సో అది ఎట్లా మీరు మెయింటైన్ చేసుకుంటే, జనరల్గా ఇట్లాంటి బిజీ స్కెడ్యూల్లోకి వచ్చిన తర్వాత చాలామంది అవి మర్చిపోతుంటారు లైఫ్, దానిలోకి పోదు కదా. మీరు అది ఎట్లా మీలో దాన్ని ఇంకా స్టిల్ లైవ్గా పెట్టుకుంటూ వస్తున్నారు? ఇంకా పెట్టాలి, ఇంకా ఇప్పుడిప్పుడే బిగిన్ అది. ఓకే. డాన్స్ అంటే కొద్దిగా నేను వర్కౌట్ చేస్తాను, కొద్దిగా బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ సింగింగ్ అంటే కొద్దిగా ఉంది, అప్పటి నుండి నాకు సింగింగ్ అనేది కొద్దిగా ఐడియా ఉంది. కళాకారుడు ఉన్నాడు మీలో? కళాకారుడా? ఇంకా దానికి కళాకారుడు, ఎందుకంటే అందరికీ రాదు కదా, వినడమే వస్తుంది, పాడడం అనేది. మా కోసం అంటే చిన్న ఒక లైన్ పాడతారా? ఏం పాడాలండి? మీ ఇష్టం, ఏదో ఒక సాంగ్, చిన్నది హిందీ సాంగ్, మీ ఇష్టం ఏదో ఒకటి. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए,
तुम देना साथ मेरा ओ हम नवा. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. సాంగ్ అది హిందీ సాంగ్. అవును, అది నేను పుట్టినప్పుడు వచ్చిన సాంగ్ అది. అవునా? దాన్ని పోనీ నేను చూశాక అనేది. సో మ్యూజిక్లో ఎలాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం మీకు? జనరల్గా హిందీ ఎక్కువ ఉంటుంది, నాకు ఓల్డ్ సాంగ్స్ అవన్నీ బాగుంటుంది. అంటే మామూలు ట్రెడిషనల్ మ్యూజిక్ బాగుంటుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి కాదనకుండా హెల్ప్ చేస్తూనే ఉన్నారు, డిసిప్లిన్డ్గా తప్పకుండా ప్రతి శనివారం ఆ అకౌంట్ పెరుగుతున్నా సరే మీరు అట్లానే అన్నదానం చేసుకుంటూ వస్తున్నారు కదా, మీరు ఎందుకు పాలిటిక్స్లోకి వెళ్ళట్లేదు? ఇంకా నాకు వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అది అయ్యాక సో ఉందా మీకు ఆలోచన ఉందా? Politics లోకి వచ్చే ఆలోచన ఉందా? ఉంది, బట్ నా రెస్పాన్సిబిలిటీ అయ్యాక నేను ఇంకా టైం ఉందంట. టైం, ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయండి, నేను దానికి వెళ్ళినాను ఇక్కడ ఫెయిల్ అయినా అనుకోండి. ఏ బాగుండదు. రెస్పాన్సిబిలిటీ అంటున్నారు? పిల్లలు చిన్నవాళ్ళు, ఓకే ఓకే. వాళ్ళు ఒక ట్రాక్లోకి వచ్చేంత వరకు. సో కొండా విజయ్ కుమార్ గారికి పొలిటికల్ అవ్వాలనే ఎవరికి ఉండదు చెప్పండి సార్, ప్రతి ఒక్కరికి సేవ చేయాలనుకున్నప్పుడు పొలిటికల్ మంచి ప్లాట్ఫామ్ చేయాలని ఉంటుంది. బట్ అంటే ఎవరన్నా ఎలక్షన్స్లో పొలిటికల్ కెరియర్లోకి వచ్చే ముందు ఇవన్నీ చేసుకుంటూ వస్తారు కదా. అవును. సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారంటే మీ ఇంటెన్షన్ పొలిటికల్ లీడర్ అవ్వడం కోసం ఇవన్నీ ఏం చేయట్లేదు అంట? లేదు, బట్ ఫ్యూచర్లో ఉంది ఆలోచన. ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, రూల్ చేస్తున్నారు, చేయండి, మనకు అవకాశం. నేను చెప్పాను రెస్పాన్సిబిలిటీస్ మనం మిస్ చేసుకొని పోయాక మనం బ్యాక్ చేసే వరకు మన ఫ్యామిలీ గిట్ట సక్సెస్ కాలేదనుకోండి, అప్పుడు తల కొట్టుకోవాలి మనం. ఆ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ముందు ఫ్యామిలీని సెక్యూర్ చేసి 100% పబ్లిక్ కోసం వస్తారంటారు. ఓకే. ఎందుకు కొండా విజయ్ కుమార్ గారు అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉంటారు అంటే? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నేను లాంగ్ బ్యాక్ షాబాద్ నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ మంచి వాతావరణం, అందరితోటి, అందులో నేను జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి అందరితోటి హ్యాపీగా నవ్వుతున్నాను. నేను ఒక పార్టీ ఉంటే మిగతా పార్టీలు ఆటోమేటిక్ నన్ను దూరం పెట్టేస్తాను. అవును. మీరు అంటే ఒక పార్టీ ఎందుకు ఇంతవరకు మీరు ఒక పార్టీకి సపోర్ట్ అంటే ఇంకా ఒక మధ్యలో ఒకసారి ట్రై చేశాను, బట్ పార్టీ ఇంకా కంప్లీట్ వెళ్ళలేదు. బట్ ఇంకా లేదు, కొద్దిగా టైం అప్పుడే అనుకున్నాను. ఇంట్లో చెప్పారు కొన్ని రోజులు ఆగదాం, పిల్లలు సెటిల్ అవ్వాలి. అంటే నిజంగా మీకు అందరితో మంచిగా ఉండడం నచ్చిందా, లేకపోతే ఒకళ్ళని సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళు మిమ్మల్ని ప్రెజరైజ్ చేస్తారన్న భయంతో మీరు ఎట్లా ఉంటున్నారా? ఇది ఉంటుంది, మనం పాలిటిక్స్ ఎంటర్ అయ్యాక ప్రెజరైజ్ చేసేయడం ఉంటుంది. బట్ అందుకే నేను ఫస్ట్ నా ఫ్యామిలీ సెటిల్ అయ్యాక నేను ఆటోమేటిక్గా ఓకే ప్రెజరైజ్ ఫేస్ చేయాల్సిందే ఒకవేళ ఉంటే మిమ్మల్ని దేనికి రెడీవి. ఓ అవునా? ఖచ్చితంగా కదా. అప్పుడు ఇంకొక కొత్త కొండా విజయ్ కుమార్ కనిపిస్తుంది, ఖచ్చితంగా చూడాల్సిందే. అవునా? ఇప్పటికి అప్పటికి ఏం డిఫరెన్స్ వస్తుంది అంటారు మీలో? అంటే నాకు ప్రెజరైజ్ ఉంటే దానికి ఆన్సర్ చెప్పాల్సిందే కదా నేను. అదే ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళు నేను క్వశ్చన్ చేయకుండా ఉండను కదా, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు అది అంచుకొని ఉంటున్నారా? ఇప్పుడు అంటే అంచుకుని అంటే నాకు ఇప్పుడు అవసరం లేదండి. ఓకే. సపోజ్ నేను నా టైం లేదనుకోండి పొలిటికల్ వైపు, నేను నా అనవసరం. ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాను. ఏదైనా పార్టీ మీద అంటే ఒకవేళ నేను అడిగితే మీరు ఏదైనా పార్టీ గురించి మంచి చెప్పాలని చెప్పే కంఫర్ట్ జోన్ ఉందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఉందండి, వాళ్ళలో మీకు అనిపించిన ప్లస్, నేను వేరే వాళ్ళని విమర్శించమనట్లే, ఆ పార్టీలో మీకు అనిపించిన ప్లస్ చెప్పండి. మంచి రూల్ చేశారు, పబ్లిక్ కనెక్ట్ అయ్యి ఉన్నారు, బస్ హైదరాబాద్ మంచి డెవలప్ చేశారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ టాపిక్లో మీ మీద చాలా ఎలిగేషన్స్ వస్తాయి కదా. ఓకే. అంటే తీసుకొచ్చారు కదా. ఓకే. జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇవన్నీ చేశారని. బీఆర్ఎస్ రాకముందుకి ఆల్మోస్ట్ మాన్యువల్గానే నడుస్తూ ఉండే, బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక దాన్ని ఆటోమేటిక్ అంతా తీసుకొచ్చారు, ఆన్లైన్కి తీసుకొచ్చారు కదా. సో ఆ బీఆర్ఎస్ పార్టీ వచ్చి కూడా ఆల్మోస్ట్ 2014 వచ్చిందని. ఓకే. 2014 నుంచి ఉంది కదా. సో అప్పుడు కూడా మీ మీద ఎలిగేషన్ ఎట్లా చేస్తున్నారు అంటారు? అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఏమో అదే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు సరే, నా ఎలిగేషన్, నా విక్టిమ్ ఎవరు ఉన్నారంటే ఓకే, అతన్ని అడిగి వచ్చి నన్ను విజయ్ ఇలా చేశాడు. కొండా కన్సల్టెన్సీ అసలు ఏం చేసేవాళ్ళు అంటే అన్నీ ఉంటాయండి, అందులో కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు సపోజ్ తెలిసిన వాళ్ళ సైట్ ఉంటే దాన్ని లీజ్ తీసుకుంటాం, కట్టియడం, చేయడం, ఈవెంట్ మేనేజ్మెంట్లు, లేబర్ సప్లై అని చాలా మల్టిపుల్ ఉన్నాయి అందులో. అంటే నేను ఒక మాట అడుగుతా, ఫైనాన్షియల్ అడ్వైజ్, కామన్ మ్యాన్గా ఒక మాట అడుగుతా. ఒకప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్లు కానీ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ కావాలంటే కార్పొరేటర్ దగ్గరకు, లీడర్ దగ్గరకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరుగుకుంటూ అది చేయాల్సి వచ్చేది. అది కామన్గా అందరికి ఉన్న ఇదే. నాకున్న గ్రౌండ్ ప్రిన్సిపల్ ప్రకారం మీ కాన్స్టిట్యుయెన్సీలో జనాలు చెప్పింది ఏంటంటే, అలాంటి బాధలన్నీ ఆయన తప్పించి మాకు ఒక గైడెన్స్ ఇచ్చేవాడు. ఒక గైడెన్స్ ఇచ్చేవాడు, ఎలా పర్మిషన్ అప్లై చేసుకోవాలి, నీకున్న ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమేమి తీసుకోవాలి, దాని డాక్యుమెంటేషన్ వరకు ఎట్లుంటుంది. అంటే ఒక ఆఫీసర్ అక్కడ ఎంత లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఇది మాకు ఆ ఆఫీసర్ తిరగకుండా ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. దాన్ని బట్టి మేము పోయి పర్మిషన్ అప్లై చేసుకుంటే మాకు చాలా ఈజీగా వచ్చేది, హెల్ప్ మాకు చేసేవారు అని అన్నారు. సో దాన్ని మీరేమంటారు? అది కన్సల్టెన్సీ అంటే నేను ఫీజు ఇప్పుడు టైం ఇవ్వాలి, దానికి ఫీజు కలెక్ట్ చేస్తాను. ఫీజు తీసుకోవడం కరెక్టే. నేను అంటుంది మాకు ఇంకా మంచి జరిగింది కొండా విజయ్ కుమార్ వల్ల, మాకు ఇంకా మంచి జరిగింది. వాళ్ళ లీడర్ల చుట్టూ, వీళ్ళ చుట్టూ, వాళ్ళ చుట్టూ తిరుగుకుంటా అలా కాకుండా మేము డిపెండెంట్ కాకుండా ఆయనతో గైడెన్స్ తీసుకోవటము, మంచి పర్మిషన్ తెప్పించుకోవడం, హ్యాపీ ఇల్లు కట్టుకోవడం ఉండడం.
ఒక మంచి చేశారు ఆయన అంటున్నారు. మరి అట్లాంటి మంచి పని చేసిన కొండా విజయ్ కుమార్ గారిని మీరు మొత్తం మున్సిపల్ అథారిటీస్తో ఇది అయిపోయారు, దొంగ పర్మిషన్లు తీసుకొస్తారు, దొంగ పేపర్లు ఇస్తారు అనే ఇది వస్తుంది కదా మీ మీద. ఇవి వింటున్నప్పుడు అరే నేను చేసింది ఇది కదా, ఇప్పుడు వస్తున్న మాట ఇది కదా అని మీకు ఏం అనిపించట్లేదా? బాగా అందుకే అంటున్నా మీరు చేసి అంటే ఒకటి ఎలా ఉంటుందంటే మనము కొన్నిటికి ఒక ఇద్దరు ముగ్గురు మనం ఇక్కడ క్యాబిన్లో కూర్చొని నలుగురు ఎలిగేషన్ చేస్తే ఆన్సర్ ఇవ్వగలుగుతాం. ఇది దానికి నేను ఆన్సర్ ఇచ్చుకుంటే నాకు నా మనసుకు తెలుసు, నా అంతరాత్మ తెలుసు, నేను పబ్లిక్ కూడా తెలుసు పబ్లిక్ తెలుసు కాబట్టి మీకు నాకు ఎన్ని కాల్స్ రావాలి అన్ని వస్తున్నాయి. మీకు ఏం కాదు, మీకు ఎలాంటి రూమర్స్ వస్తాయి, మీరు ధైర్యంగా ఉండండి. దానిలో ఏముందండి, అదే మీ మీద క్రిమినల్ రికార్డ్ పడలేదు కదా. ఇప్పుడు చాలా మంది ఎంక్వైరీ చేశారు పోలీస్ స్టేషన్స్ కి, నా మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా, అవి ఉన్నాయా అని చెప్పేసి. అసలు నా మీద కేసెస్ ఉంటే నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్ ఫస్ట్ నన్ను సస్పెండ్ చేస్తుంది. అలానే కాదు, అసలు మీరు మొత్తం ఆఫీసర్లనే రూల్ చేస్తారా అన్న, మళ్ళీ మీ మీద కేసులు నేను ఎట్లా అంటే అదే అర్థం కావట్లేదు. ఆఫీసర్స్ అంటే కొందరు జర్నలిజం చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. అది జర్నలిజం అంటారా ఇంకేమని అంటారా నాకు అర్థం కావట్లేదు అసలు. నాకు అంటే జర్నలిజం ఒక మీనింగే మారిపోయింది అంటున్నారు. కొన్ని ఈ మధ్యలో న్యూస్ చూస్తే మీనింగే మారిపోయినట్టు. సో ఇది మారాలంటే ఏం జరగాలంటారు? ఏం చేయాలి అది ఏం అర్థం కాదు. చూడ పెద్దవాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిజం విలువలు పడిపోయినాయి అంటారా? అంటే కొందరికైతే కొన్ని ప్లాట్ఫామ్ అయితే పర్ఫెక్ట్ ఉంది సోషల్ మీడియా. ఇప్పుడు నేను నన్ను ఉన్నారు వీడియో పెట్టండి అని అన్నారు, దాన్ని చూసి పెడదాంలేండి మనకి ఏంటి అనేది. అంటే మీరు ఎన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా నీ మీద అది ఇది అని చెప్పి చూసి ప్లాన్ చేసి. ఇప్పుడు ఇలా అంటే మనం దాన్ని మీ ఇంటి పేరునే అనకొండ అని చేసేసి అక్రమాలు అనకొండ అంటున్నారు కదా. అవును. సో ఆ లెవెల్ వరకు పోతుంది అని అంటే ఒక్క ఎవిడెన్స్ కూడా చూపెట్టకుండా అనకొండ బస్ అంతే. ఇంకోటి బ్రదర్ మనం మంచి ఫిట్నెస్ అక్రమాలు అనకొండ అంటున్నారు. అంటే మీకు తెలిస్తే కొద్దిగా నేను జనరల్గా నాది 48 ఏజ్. జనరల్గా ఏదో భగవంతుడిలో మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాను, చూడడానికి అనకొండలాగానే కనిపిస్తాను. కొండ అని ఉంది, ఒకటి యాడ్ చేస్తే అనకొండ అనేది. అంటే కొండతోటి కాదు, మళ్ళీ నేను ఏదో షార్ట్ ఉండి లీన్ ఉంటే నన్ను అనరు, అనకొండ అనరు. అప్పుడు అక్రమాలు అనకొండ అంటున్నారు. అదే బ్రదర్, ఇప్పుడు నేను అంటే అనకొండ అనడానికి ఇప్పుడు నేను లీన్ ఉండి షార్ట్ ఉందని అనుకోండి కొండ అని చెప్పేసి అది డిఫరెంట్ కొండ అనేవాళ్ళు. అది క్యాట్ కొండనో ఇంకేదో అలా. సార్ మీకు నచ్చింది అయితే మొత్తానికి? అది ఖచ్చితంగా నచ్చింది. అనకొండ అంటే మంచిదే కదా కాంప్లిమెంట్. సో మీరు ఒప్పుకుంటారా కొండా విజయ్ కుమార్ గారు అనకొండ టైటిల్ సూటబులే. తమ్నైల్ వేసుకోవచ్చా? నేను అనకొండనే అంటున్నా, కొండా విజయ్ కుమార్ అని వేసుకోమంటా. అనకొండ అంటే వాళ్ళు పెట్టారు ఇచ్చారు, బట్ సూటబుల్ అయితే తమ్నైల్ వేసుకోవచ్చు. అంటే కొందరికి సపోజ్ మనం సడన్గా వెళ్ళేసి వాళ్ళ పరిస్థితి బాగాలేకుంటే పోయేస్తే అనకొండలాగా మాకు వచ్చేసి హెల్ప్ చేసిపోయాడు అని చెప్పేసి అనకొండలాగా అడ్డుపడ్డాడు అనేది ఇప్పుడు సేవలో మీరు అనకొండనే కదా యాక్చువల్గా మీరు చేసే కార్యక్రమాలన్నిటికీ సోషల్ సర్వీస్కి మీరు అనకొండలానే. ఇప్పుడు మొన్న నా దగ్గరికి ఒక లేడీ వచ్చింది, నేను హడావిడిగా ఇదే సూర్యాబాయి వచ్చే ముందు వచ్చింది. ఏందమ్మా అని అన్నా, నేను అర్జెంట్ వెళ్ళాలమ్మా అంటే, సార్ నాకు ఇది ఒకటి చిన్నది ఒక స్కూల్లో అడ్మిషన్ కావాలి సార్, అది ఒక చారిటబుల్ ట్రస్ట్ అడ్మిషన్, మంచి స్కూల్ అండి, అక్కడ అడ్మిషన్స్ దొరుకు 2 ఉన్నాయి సార్, నాకు అర్జెంట్ అన్న. నాకు హడావిడి మొత్తం లగేజ్ బి నేను ప్యాక్ చేసుకోలేదు. మా అబ్బాయితో నేను కాల్ చేయించాను ఆ స్కూల్కి, నావన్నీ 606 ఉంటాయి. నేను కాల్ చేశాను, నా నెంబర్తో కాల్ వెళ్ళింది. నేను వెళ్ళాక వాళ్ళకి కాల్ బ్యాక్ చేశారు వాళ్ళు, స్కూల్ వాళ్ళు. ఎవరండి అంటే సో విజయ్, కొండా విజయ్ హోప్ ఫౌండేషన్. అక్కడ ఉన్న కాల్ తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాల్ వెళ్ళి వాళ్ళు నాకు కాల్ చేశారు. ఓకే విజయ్ ఇట్లా మీరు కాల్ చేశారంటే ఆ స్కూల్కి మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు అడ్మిషన్ అంటే ఇచ్చేద్దాం అంటే. అది హ్యాపీగా ఉంటే ఇంకేందండి, మామూలుగా వాళ్ళు రావడము. నాకేనండి నాకు అంత పరిచయం లేదమ్మా, ట్రై చేస్తాను పిరివి, నేను ఢిల్లీ వెళ్తాను, వచ్చాక కావాలంటే స్కూల్కి వెళ్దాం అన్న. అంతలోపే వాళ్ళకి అయిపోయింది. అది అప్పుడు అనకొండలాగానే అనిపిస్తుంది కదా, అమ్మ మా దగ్గరికి వెళ్ళాము, టీ ఇస్తాము, కాఫీ ఇస్తాము, అందరికి ఇస్తాము. ఈడ స్టాండర్డ్ బట్టి ఉండదు మామూలుగా, అది ఇచ్చాము వచ్చి అందరికి ఒకటే ఉంటుంది, మంచి రిసీవింగ్. ఆమె అనుకుంటుంది కదా, వేరేమో రౌండమ్మా పుండమ్మా, ఇప్పుడు నాకు ఓపిక లేదనుకో, లేదమ్మా నా తోడు కాదు అవన్నీ నాకు కాదు అని చెప్పి నేనేమన్నా ఇదా అదే అని గిట్ట అన్నా. ఏది లేదు, ఓపిక. నాకు ఫస్ట్ పేషెన్సీ అండి, నా మంచి గోల్డ్ ఇవన్నీ తర్వాత విషయం, గోల్డ్ మ్యాన్ పేషెన్సీ విషయంలో చూడండి, నన్ను టెస్ట్ చేసి చూడండి మీరు. మామూలుగా సరే సేవ ఒకటి చేస్తున్నారు, బట్ మీరు ఎవరి వల్ల సాధ్యం కాని సేవ ఇంకొకటి కూడా చేస్తున్నారు, తిరుపతి దర్శనాలు. అలా అదేం లేదు, భగవంతుడు ఏదో మనకి కనిపించింది. అది ఎట్లా పాసిబుల్ అయిందంటారు? అంటే నేను డోనర్ అండి అక్కడ. బస్ అంటే మీరు అది పబ్లిసిటీ లాగా చేస్తారా, లేకపోతే ఆ జనాలని అంటే కొంతమంది ప్రజల్ని, మీతో వీళ్ళంత ప్రజల్ని దర్శనానికి పంపించడం మీకు ఒక హ్యాపీనెస్ ఇస్తుందా? మనకి ఎవరు వరంగల్ నుంచి వస్తారు, భద్రాద్రి నుంచి వస్తారు, కర్నూలు నుంచి వస్తారు, గుంటూరు నుంచి అడుగుతారు, ఫోన్ చేసి అడుగుతుంటారు, అవకాశం ఉంటుంది. మీ దగ్గర అంటే ప్రోటోకాల్ ఎట్లుంటుంది? ఎవరైనా వచ్చి అడుగుతున్నారు అనుకోండి,
మీరు ఎట్లా అనాలిసిస్ అంటే వాళ్ళకి ఎట్లా మీరు శాంక్షన్ చేయాలా వద్దా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తుంటారు. డేట్స్ ఉంటాయండి, కొన్ని డేట్స్ నేను పెట్టుకున్నాను, ఆ డేట్స్ ఖాళీ ఉంటే ఇచ్చేస్తాను. సో మన ఈ వీడియో చూసి ఎవరైనా ఎక్కడి నుంచైనా కావచ్చు, ఏపీ తెలంగాణలో ఎక్కడి నుంచైనా కావచ్చు, తిరుపతి దర్శనం కోసం, వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఆ ప్రోటోకాల్ ఏంటి, పద్ధతి ఏంటి? మనకు అంటే నేను ఇక్కడ మా దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో ఖాళీ ఉంటే వాళ్ళు ఎవరు అనేది అనవసరం. ఏంటంటే కొన్ని ఇబ్బంది అవుతున్నది, కొందరు వేరే వాళ్ళు రావడము, కొందరు మధ్యలో నేను చేసేది స్వామి సేవ, అవును. కొన్ని దగ్గర మిస్యూజ్ గిట్ అవుతున్నాయి, కొందరు డబ్బులు తీసుకోవడం అలాంటిది ఏమి ఉండదండి. నా దగ్గర ఉన్నంత వరకు నేను డోనర్ని, నా దగ్గర ఉన్న టికెట్స్ నేను అందరికి ఇవ్వడానికి నేను ఉన్నాను మామూలు. ఓకే. వాళ్ళు విలువ అని ఎవరు అప్రోచ్ అయితే డేట్ ఖాళీ ఉంటే ఇచ్చేయడమే. ఇంకోటి కూడా విన్నా, పుట్టింటికి కంపల్సరీ మీరు మా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, పుట్టింటి వాళ్ళకైతే ఖచ్చితంగా చేపిస్తాం. అది అవైలబుల్ డేట్ కా లేకపోతే వీళ్ళకి వచ్చిన అంటే కొద్దిగా అటు ఇటు ఉన్నా చేసేస్తాం. ఇప్పుడు 1 year లో సెకండ్ టైం ఎవరైనా వచ్చి మళ్ళీ అడిగితే వాళ్ళకి కూడా కొద్దిగా ఏంటంటే అందరికీ అవకాశం కల్పించాలని ఆలోచన. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కల్పించాలంటే కొద్దిగా ఆ విషయంలో నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, చెప్తుంటాను కదా. మళ్ళీ మీకే కాదండి, నేను అందరికీ ఏదో భగవంతుడు అందరికీ కల్పించాలని చెప్పేసి ఆలోచిస్తాను. సో మీరు అది ట్రాకింగ్ ఉంటుందా మీ దగ్గర, వాళ్ళు మళ్ళీ వచ్చారు అనేది ఎప్పుడన్నా ట్రాకింగ్ ఉంటుందా? వాళ్ళ డేటా అంతా మీ దగ్గర ఉంటుంది. శ్రీవారి వస్త్రం అంటారు కదా, అవును అవును, అవి మీరు అంటే మీ దగ్గరకు వచ్చిన ఎవరైనా ఉంటారు కదా, మిమ్మల్ని కలిసిన వాళ్ళు కానీ దాంతో మీరు సమ్మానిస్తుంటారు కదా వాళ్ళని. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అది? అంటే ఇప్పుడు నేను అదే వేసుకుంటాను, శేషవస్త్రం అంటారు అక్కడ డోనర్ వాళ్ళకి ఇచ్చేది, నేను వాళ్ళకి ఇస్తున్నాను. జనరల్గా వేరే వాళ్ళు అయితే తీసి అల్మార్లో దాపెట్టుకుంటారు, నా స్థాయి వాళ్ళ స్థాయి. నేను అలా కాదు, శేషవస్త్రంతో పాటు బ్లౌజ్ పీస్ వస్తుంది, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కామన్. అది ఒకటి మన స్వామివారి కళ్యాణ చిత్రపటం గీటి ఇస్తాను, ఆ ఆలోచన అంతే. ఓకే, దాని హ్యాపీనెస్ అనిపిస్తుంది. హ్యాపీనెస్. మళ్ళీ దానికి సంబంధించి పర్ఫెక్ట్ బ్యాగ్ ఒకటి ఉంటుంది, అంటే క్యారీ చేయడం ఇంతకుముందు పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఓకే, అదేదో నాకు పబ్లిసిటీ స్టంట్ ఇంకేమీ లేదు. ఎక్కడ కూడా మీరు అసలు పబ్లిసిటీ అనేది ఆలోచించుకోవట్లేదు, ఉంటే రొటీన్గా అవుతుంటుంది. కానీ నేను వాంటెడ్ నాకు రిజల్ట్ వచ్చింది అనేది చూడదు. సరే, నేను అన్నదానం చేసిన రీల్కి 800 likes వస్తే, నేను పాటలు పాడడానికి 2000 వస్తాయి. నేను ఏం చేయాలి చెప్పండి, ఏది బెటర్? మళ్ళీ నాకు ఒకవేళ పబ్లిసిటీ అంటే పాటలే వాడుకుంటాను కదా. అవును. అంటే జనరల్గా కొండ విజయ్ కుమార్ గారు అంటే ఇప్పటివరకు గోల్డ్ మ్యాన్గానే చూశారు, మీ మీద వస్తున్న ఎలిగేషన్స్ వింటున్నారు. అవును. వీటి అబవ్ కొండ విజయ్ కుమార్ గారు అంటే ఇది, కొండ విజయ్ కుమార్ మైండ్ సెట్ ఇది, ఆయన వ్యక్తిత్వం ఇది అని చెప్పడానికి మీరేం చెప్తారు? చెప్పండి. ఆల్రెడీ చూస్తున్నారు కదా, చూసే వాళ్ళని అడగండి మీరు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. గోల్డ్ మ్యాన్గా చూశారు, ఇప్పుడు మీ మీద ఎలిగేషన్స్ వస్తాయి వింటున్నారు. ఓకే. కానీ వీటన్నిటికీ మించి అతీతంగా కొండ విజయ్ కుమార్ అంటే ఇది అని మీ గురించి మీరు అనుకునే ఒక ఇంటర్నల్ పాయింట్ ఉంటుంది కదా, మీ మైండ్ సెట్ ఉంటుంది, నేను ఇది అని. థింక్ పాజిటివ్. ప్లస్ మీ వ్యక్తిత్వం గురించి మీరు చెప్పాలంటే, వ్యక్తిత్వం అంటే సేవనే, సర్వీస్ అంతే. సో మీ మోటోనే సేవ. అంతకుమించి మోటోనే సేవ. అదే నా ఫ్యామిలీ అప్రూవల్ ఇచ్చేంత వరకు నా మోటోనే సేవ. వాళ్ళు వద్దు అన్నా కన్విన్స్ చేస్తాను, మొత్తం వద్దంటే అప్పుడు ఆలోచించి ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాను. కానీ నా మోటోనే సేవ, ఫ్యామిలీ, లైఫ్, ఫ్యూచర్ అంతే. పాలిటిక్స్ అంటే మీ 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 ఉద్దేశంలో ఏంటి? పవరా, పలుకుబడా, ప్రజాసేవ ఫస్ట్ థింగ్. తర్వాత ఆటోమేటిక్ పవర్ వచ్చినప్పుడే 4 పనులు చెప్తే ఎవరైనా వినేవాళ్ళు చేశారు. ఊరికి కామన్ మ్యాన్ పవర్ ఉందా? పవర్ అంటే ఇట్ ఈస్ ఎ పోస్ట్, వదిలేసేయండి. వెళ్తాను, అప్రోచ్ అవుతాను, సార్ చూడండి నేను సో అండ్ సో అని చెప్తాను, కొద్దిగా హెల్ప్ చేయండి సార్ అంటాము. ఇప్పుడు పలుకుబడియా, పవరా, ఇంకేదా అనేది ఇప్పుడు మనం చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్, ఒక లేడీ వచ్చింది నా అడ్మిషన్, బట్ అది గాడ్ గిఫ్ట్ అంతే. అది వచ్చేసి నేను వెళ్ళలేక ముందే వచ్చాక, నేను ఢిల్లీ నుంచి వచ్చాక చూద్దామమ్మా అనుకున్నా, కానీ నేను ఢిల్లీకి వెళ్ళేలోపే రిజల్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అడ్మిషన్ది. ఓకే, అంతే కదా, అది సేవ అంటే అలాంటివి కదా. ఓకే, సో మీ మెయిన్ ఏమో పాలిటిక్స్లోకి వస్తే ప్రజాసేవ చేద్దాం అంతేనా? ఇక వేరే ఏముండదా? ఇంకేముంటుంది, ఇంకా మనం ఏముంటుంది జనరల్గా పొలిటికల్ ఉన్న వాళ్ళు? సేవ, నాదైతే సేవనే, మీదైతే సేవనే, ఇక వేరే ఉద్దేశం ఏం లేదు, అంతే అంటారా? అస్సలు లేదు. ఆన్ రికార్డ్ చెప్తున్నారా? ఆన్ రికార్డే చెప్తున్నా. అంటే నేను వినండి కిరణ్ గారు, ఇప్పుడు నేను చేసే ఫౌండేషన్ వర్క్సే ఉన్నాయి, ఇవి ఆపుకుంటేనే నాకు కొన్ని పైసలు మిగిలిపోతాయి మామూలుగా. కానీ బయట ఇప్పుడు వేరే ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి కదా, వేరే కంపెనీ, కార్పొరేట్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ని మీ దాన్ని లేపించుకొని ₹1,00,000 వస్తే 10,000 ఖర్చు పెట్టి 90,000 వెనకేసుకుంటున్న కొండ విజయ్ కుమార్ అని అంటున్నారు. అది ఇచ్చేవాళ్ళకు తీసేవాళ్ళు. అంటే ఎలా ఉందంటే సార్, కొందరు నా కోసం ఎట్లా వెళ్ళినా వీని డ్యామేజ్ చేయాలని చెప్పేసి కార్పొరేట్ ఫండ్స్ అంటారు, సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు, ఇంకేదో పిచ్చి ఎలిగేషన్స్. కొన్ని రోజులు అయితే మొన్న ఒక అతను వచ్చేసి, అన్నా నువ్వు మంచి మంచి బ్రాండెడ్ షూస్ అడుగుతావంటే నీకు పైసలు ఎక్కడ అన్నా అని అడుగుతున్నాను. వాడు ఎవడో నాకు అర్థం కాలేదు. నేను మొన్న నాకు ఆడిడాస్, నేను ఫేమస్ బాగా మన కొత్త లాంచ్ అయితే నేను తెచ్చుకున్నా, వాడు వచ్చేసి నా ఫోటో షూ చెప్పులై ఫోటోలు తీసుకొని పోతుంటాడు. సార్ ఏం చెప్పాలి నేను, అది ఎంత సిల్లీ ఉంటుంది నాకు తెలుసు. అది గిట్ట న్యూస్ వస్తుందేమో అనుకున్నాను నేను, ఇంకా రాలేదు అది.
సో కొండ విజయ్ కుమార్ గారు పాలిటిక్స్లోకి వెళ్తున్నారనే నాలెడ్జ్ బయటికి వెళ్ళి మీ పొలిటికల్ కెరియర్ని కొద్దిగా ఆపాలనే ఉద్దేశం మీద ఇవన్నీ జరుగుతాయి. ఎవరు ఆపడం ఎవరి మీరు అనుకుంటున్నారా వాళ్ళ మోటో అంటే నేను ఇంకా ఆలోచన వెళ్ళాలనే ఆలోచన లేదు, ఆపడం తర్వాత విషయం. నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఆపినప్పుడు దాని ఆన్సర్ ఏందో నేనే చెప్తాను మామూలు. అంతే అంటారా? అంటే ఒకటి సార్, ఒక మంచి పని చేయాలంటే చాలా ఆలోచించాలి. ఇప్పుడు నేను ప్రాపర్ ఫుడ్ పెట్టాలంటే మార్నింగ్ నుంచి చూస్తాను, జాగ్రత్త ఉండాలి అది ఇదని. ఇప్పుడు చెత్త ఫుడ్ చేయాలంటే ఇట్లా వెళ్ళిపోతుంది రొటీ. నేను అన్ని మంచి పనులు చేసుకోవడానికి ఉంటాను. మంచి పని నేను చేసే మంచి పనుల గిట్ట కొందరు ఉన్నారు నాతో ఉండేవాళ్ళు ఇంతకుముందు, వాళ్ళు తట్టుకోలేకపోతారు. వాళ్ళ బతుకులు ఇంకా అట్లే ఉన్నాయి మామూలుగా. అది కరెక్ట్ ఇట కాదు మామూలుగా. ఓకే, ఇంకా నా స్పీడ్ తట్టుకోలేరు. మీరు చూస్తుంటారు కదా, మీరు ఇంకా జర్నలిజం చూస్తుంటారు కదా, నా సేవను నేను ఇంకా వేరేది కాదు, నా సేవను చూసి మీరు ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్తాను. ఇప్పటికే చెప్తారు మీరు ఖచ్చితంగా చూడండి. ఇప్పటికే చెప్తున్నారు, పబ్లిక్ చెప్తున్నారు. అండ్ యాజ్ ఏ ఒక కామన్ మ్యాన్ మీరు రండి సార్ ఒకసారి. ఛానల్ రిప్రజెంటేటివ్ గారు కాదు, బట్ యాజ్ ఏ ఏదో కామన్ ఫార్మాలిటీకి పెడతారు అని అంటారు. అంటే నేను ఏదో గ్రేట్ అని కాదు, ఏది ఇచ్చినా మనం హ్యాపీగా ఉన్నామంటే అది గాడ్ గిఫ్ట్, మన పేరెంట్స్ గిఫ్ట్. వేరే పలు చోట్ల గ్యాస్ షార్టేజ్ ఉందని చెప్పేసి క్లోజ్ చేశారు హోటల్స్, అన్నదానాలు. బట్ నేను ఎక్కడో ఒక దగ్గర సోర్స్ క్రియేట్ చేసుకుని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ సాటర్డే ఉంటుంది మన దగ్గర సోర్స్, అది క్రియేట్ చేసి గ్యాస్ తెప్పించి మీరు చేస్తున్నారా? అంతే కదా, జనాలు ఇళ్ళకే పోతే గ్యాస్ అంటారు, మీకు ఎట్లా వస్తుంది గ్యాస్? సోర్స్కి ఏదో ఒకటి తెలిసిన వాళ్ళ దగ్గర, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఉందండి ఇవ్వండి కొద్దిగా నేను వచ్చాక ఇస్తా అని చెప్పి ఏదో ఒక సోర్స్ అనేది క్రియేట్ చేసుకొని ఖచ్చితంగా మనం అది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నాకు ఏదో గవర్నమెంట్ పనిష్మెంట్ ఇవ్వదు, దానికి సర్టిఫికేట్ ఇవ్వదు, ఏమి ఇవ్వదు, నా సాటిస్ఫాక్షన్ నాది బస్ అంతే. అక్కడ నేను ఇక్కడ అన్నము లేదు అనేది ఎప్పుడు అంటే నేను చివరి రోజే అరే ఈయన వెళ్ళిపోయింది ఇక్కడ అన్నదానం అవుతుందో కాదో అది గిట్ట నేను కంటిన్యూ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. నా చివరి రోజు అరే అన్న వెళ్ళాడు అది గిట్ట సాటర్డే అవుతే అదే అవుతుంది, ఇది అవుతుంది అక్కడ మామూలుగా. ఇది మట్టుకు ఆగకుండా చూసుకునే సాటర్డే ఇది నేను నా లాస్ట్ జర్నీ సాటర్డే ఉంది అనుకోండి, ఇక్కడ అన్నదానం అవుతుంది, ఇక్కడ నాది గిట్ట క్రిమేషన్ కంటిన్యూ అవుతుంది మామూలుగా. సో ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. మీకు ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఉన్న దాంట్లో ఫ్రెండ్షిప్ అనేది లేదు మామూలుగా, సర్వ్ బిజినెస్ అంతేనా. కానీ నేను నా విషయంలో అలా కాదు, మీరు ఎవరినన్నా అడగండి. ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళకి మనం అన్ని యాంగిల్లో వాళ్ళకి సపోర్టింగ్ ఉంటేనే అది ఫ్రెండ్షిప్ అండి. ఇప్పుడు నాకు ఏదైనా తెలిసిందనుకోండి 10 సార్లు అడుగుతా ఏమైంది, ఎలా అయింది, బాగుందా, చేసిందా అని చెప్పేసి. దానిలో నన్ను అడగకుండా నేను ఒకప్పుడు ఫీల్ అయ్యేవాడిని, ఇప్పుడు అది ఫీల్ లేదు. చలో చూడదేనా నాకు ఇప్పుడు ఇది ఏదో సబ్జెక్ట్ ఇది నడుస్తుంది కదా, 10 మంది చేశారు, నాతో మంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఫోన్లు చేయలేదు, అయినా నేను ఫీల్ గాను. మళ్ళీ నాకు నెక్స్ట్ డే ఏమన్నా అడిగితే నాతో అవకాశం ఉంటే చేస్తాను, లేదంటే వదిలేస్తాను. ఇప్పుడు మొత్తానికి ఇష్యూ ఏదైతే జరిగిందో ఇది మీరు పాజిటివ్గా తీసుకుంటా, నెగిటివ్గా తీసుకుంటా? పాజిటివ్గా తీసుకుంటాను. ఏ విధంగా అంటే ఫస్ట్ ఓకే, అంతకుముందే నన్ను అడిగేవాళ్ళు చాలామంది, నేను ఐటీ రైట్స్ కావా నీ మీద, ఐటీ రైట్స్ అది అయిపోయింది, క్లీన్ చీట్ కావాలని కోరుకుంటున్నాను. దెన్ ఇంకేంటంటే మంచి చెడు వరకు కొందరు ఇప్పుడు చాలామంది అన్నారు నీకేం కాదు అని చెప్పేసి. ఒకరోజు మీ లైఫ్లో వస్తే, కొండ విజయ్ కుమార్ గారి లైఫ్లో ఒక రోజు వస్తే గోల్డ్నా లేకపోతే సోషల్ సర్వీస్నా చూస్ చేసుకోవాల్సి వస్తే మీరు ఏది చూస్ చేసుకుంటారు? సోషల్ సర్వీస్ కోసం గోల్డ్ కూడా వదిలేస్తారా? తీసేస్తారు గోల్డ్ పెట్టేసి సోషల్ సర్వీస్నే చూస్ చేస్తారు అంతేనా? పవరా పీసా మీకు ఏది ఇష్టం? పీసే. పవర్ కన్నా పీస్ అంటే ఎక్కువ ఇష్టం. ఓకే, కాంగ్రెస్ పార్టీ గురించి మీకున్న ఒపీనియన్ చెప్పండి. మంచి పార్టీ, చాలా రోజులు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి గురించి వన్ వర్డ్లో మీకు అనిపించేది? డైనమిక్. కేసీఆర్ గారి గురించి పెద్ద అయినా చాలా గ్రేట్ అయినా. కేటీఆర్ ఆల్సో డైనమిక్. నరేంద్ర మోడీ గారు మన దేశ రక్షకుడు అనుకుంటున్నారు. ఓకే, మీలో మీకు నచ్చని ఒక పాయింట్ చెప్పండి. కొన్ని టైంకి మిస్ అవుతా, ఒక 10-20 మినిట్స్ అది కాకుండా చేసుకోవాలని చెప్పేసి. అంటే మీరు లేట్ అవుతారా? అంటే లేట్ అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలి 10:30కి వెళ్ళాలంటే 10 ఓసారి 11కి వెళ్తున్నా, 10:30కి వెళ్ళాలి. అది ఒక్కటి అంటే డే ఫస్ట్ నుంచి మార్నింగ్ 4:30కి లేచి 4కి వెళ్ళినప్పుడు 4:30కి లేవడం, అది అక్కడ నుండి అట్లా రైట్ టైం కావాలని. సో అది మీకు మీలో నచ్చదు. ఇంకేదైనా ఉందా స్ట్రాంగ్గా మీరు ఎప్పుడన్నా అరే ఇది మార్చుకుంటే బాగుండేదేమో? అన్ని మార్చేసుకున్నారు. ఇది ఒక్కటే. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? డైలీ 1 కిలోమీటర్ స్విమ్మింగ్, 1 అవర్ వర్కౌట్. డైలీ స్విమ్మింగ్ చేస్తారా? ఓకే, మీ గ్లామర్ సీక్రెట్? గ్లామర్ ఏం లేదు, మామూలుగా మంచి అంటే ఇంకా వేరే హ్యాబిట్స్ లేవు, నాన్ వెజ్ తక్కువ ఉండదు, అండ్ పర్లేదు ఇంకా మంచి పాజిటివ్ థింకింగ్ చూడండి. గ్లామర్ అంటే పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, కొంచెం కంఫర్ట్ పొజిషన్ వాళ్ళకి ఇంకోటి ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా ఇన్ని అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మీ టాపిక్స్ వినపడుతున్నాయి, సోషల్ మీడియా కావచ్చు, శాటిలైట్ టీవీస్ కావచ్చు, ఎక్కడైనా కొండ విజయ్ కుమార్ గోల్డ్ మ్యాన్ అంటున్నారు, కొంతమంది పాజిటివ్ అంటున్నారు, కొంతమంది నెగిటివ్ అంటున్నారు, ఇదంతా జరుగుతుంది. ఈ వీడియో చూస్తూనే ఎవరికైనా కొండ విజయ్ కుమార్ ఏం చెప్పదలుచుకున్నాడు, లేకపోతే మీరు తప్పుడు ఎలిగేషన్స్ స్ప్రెడ్ చేస్తున్నారో మీరు అంటున్నారు, వాళ్ళకైనా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే
ఒక మెసేజ్ ఇవ్వండి. తప్పుడు ఎలిగేషన్స్ అంటే చూడండి బ్రదర్, ఎలిగేషన్స్ కన్నా ఎవిడెన్స్ చూడండి. ఎవిడెన్స్ తోటి అడగండి, నేను ఆన్సర్ చెప్తాను ఖచ్చితంగా. ఎలిగేషన్స్ అంటే ఇప్పుడు నా చేతిలో పోయి చాలా ఉంది, మీకు తెలుసు నా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు. బట్ నేను ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టాలంటే నేను పెట్టాను. ఉట్టిగా బదనాం చేయడం కరెక్ట్ కాదు. ఎవిడెన్స్ తోటి ఉండండి. ఏదైనా ఉన్నా తెలిసి తెలియక ఏదైనా ఎక్కడన్నా మిస్టేక్ అయితే కావచ్చు, కానీ తెలిసి మాత్రం ఎక్కడా కాదు. మీ ఫాలోవర్స్కి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారా? అంటే ఇన్స్టా ఫాలోవర్స్ అనే కాదు, అసలు మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు కానీ ఎవరు చూడండి, నా అభిమానులందరికీ చెప్పేది ఏంటంటే, విజయ్ ఇంతకుముందు ఇలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉంటాడు, జీవితాంతం అలాగే ఉంటాడు. బట్ నేను ఉండేది ఆ స్టైలు. నా ఫాలోవర్కి నా స్టైల్ నచ్చుతుంది. ఆ స్టైల్ నా లైఫ్ టైం నేను క్యారీ చేస్తాను అని చెప్పి. సో పాలిటిక్స్కి ఎప్పుడో రాబోతున్నారు, ఎలాగో వస్తానంటున్నారు. సో మీ ప్లాన్ ఎప్పుడు? అవకాశం కోసం చూస్తున్నాను, అవకాశం వస్తే వచ్చేస్తాను. సరే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన టైం మాకు ఇచ్చి మీ థ్యాంక్ యూ బ్రదర్, ఆలోచనని షేర్ చేసుకున్నాను. మంచి థ్యాంక్ యూ సార్. డైనమిక్ ఇంటర్వ్యూ అనిపిస్తుంది నాకైతే. మీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి.